తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 17 నెలల తరువాత మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్త మంత్రులు ఖరారయ్యారు. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. మంత్రుల తుది కూర్పు కూడా ఖాయమైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న 6 స్థానాల్లో 4ంటికి పేర్లు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2 రెడ్డి, 1 బీసీ, 1 ఎస్సీకి అవకాశం దక్కనున్నట్లు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్తో 4 కొత్త మంత్రులు ఎవరనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్ పేర్లను ఆయన ట్వీట్లో కోట్ చేశారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్లు ఫైనల్ అయ్యాయని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎస్సీ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక బీసీ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీహరి పేరు ఫైనల్ అయిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కొత్త మంత్రుల రాకతో శాఖల మార్పుపై పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 3 మంత్రుల శాఖల్లో మార్పులు జరగనున్నాయి. మంత్రి సీతక్కకు హోంశాఖ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.